ఎస్బీఎన్ తెలుగు ఛానల్కి స్వాగతం. మంత్రి పొన్నంకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. గీకురు రవీందర్ జడ్పీ ఫ్లోర్ లీడర్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్పై అసత్య ఆరోపణలు చేసిన హుజీరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు జడ్పీ ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్ డిమాండ్ చేశారు. శుక్రవారం హుజీరాబాద్ ప్రెస్ క్లబ్లో పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పొన్నం ప్రభాకర్పై నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని కౌశిక్ రెడ్డి ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. సింగరేణి నుండి ఖమ్మంకు తరలిపోతున్న ఫ్లై యాష్ బురదకు మరియు లారీల ఓవర్లోడ్కు పొన్నం ప్రభాకర్కి సంబంధం ఉందని అనడం హాస్యాస్పదమన్నారు. కౌశిక్ రెడ్డి ఏదో విధంగా వార్తల్లోకి ఎక్కాలని దురాలోచన బీసీ మంత్రి మీద ప్రయోగిస్తే బాగుండదని తీవ్రంగా హెచ్చరించారు. పొన్నం ప్రభాకర్ గౌడ్ కృషితో పట్టుదలతో పైకి వచ్చాడని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కోరుకునే నాయకుడని, తెలంగాణ ఉద్యమ కాలంలో పార్లమెంట్లో పెప్పర్ స్ప్రేకు గురైన ఉద్యమకారుడన్నారు. అవినీతి ఆరోపణలు లేని మచ్చలేని నాయకుడన్నారు. ఉద్యోగాల పేరిట లక్షలాది రూపాయలు వసూలు చేసి ఇసుక దందా నడిపిన నీచ చరిత్ర కౌశిక్ రెడ్డిదన్నారు. జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్ మాట్లాడుతూ, బీసీ నాయకులపై అవాక్కులు చవాక్కులు పేలితే నియోజకవర్గంలో తిరగనివ్వబోమని, గతంలో కూడా బీసీలను కులం పేరుతో దూషించిన నీ నీచబుద్ధి మానుకోవాలన్నారు. ఎమ్మెల్యేగా గెలవకుంటే కుటుంబ సభ్యులతో సహా విషం తాగి చేస్తామని బ్లాక్మెయిల్ రాజకీయాల్లో గెలిచావన్నారు. రాబోయే కాలంలో మీ పద్ధతి మార్చుకోకుంటే బహుజన బిడ్డలు మీకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ పత్రికా సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నారోజు రాకేష్ చారి, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మాచర్ల ఆంజనేయులు, జిల్లా ఉపాధ్యక్షులు దాసరి రామ్మూర్తి గౌడ్, బీసీ సంఘం నాయకులు గంపా వెంకన్న, మోత్కూరి శ్రీనివాస్, కొలిపాక వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అట్లాంటి ఏదో అంత మందించి మా యొక్క బహుజనులు ఓటేశారు, నీకు దాన్ని కాపాడుకో, ఇంకా కూడా ఇలాగే ఇంకా వ్యవహారం చేస్తే నిన్ను ఏ విధంగా చేస్తామో, నీకు ఎట్లా ఓట్లు ఎత్తారో, రాజ్యాధికారం మాది, ఓట్లు మావి, అన్ని మా సీటు నీదా, అయినా నీకు కుటుంబ సభ్యులంతా చనిపోతాం, మా పాడ తిరుగుతాం అంటే ఓట్లేశారు. మా బీసీ బిడ్డలు మళ్ళొక్కసారి ఈ విధంగా మాట్లాడినావు. మా పొన్నం ప్రభాకర్ పై కానీ మా యొక్క బీసీ బిడ్డల ఎవరిపైన కానీ బహుజనుల పైన ఏ ఒక్కరిపైన మాట్లాడినా మాట దూరినా నీ చెవాకులు బవాకులు పలికినా కానీ నిన్ను వదిలిపెట్టమని ఈ విధంగా హెచ్చరించడం జరుగుతుంది. జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, జై బీసీ. సమావేశం చేసినటువంటి మా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, మండల స్థాయి బీసీ సంక్షేమ సంఘం నాయకులందరికీ కూడా పేరుపేరున ధన్యవాదాలు. గత 4-5 రోజుల క్రితం హుజూరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారు మంత్రి పొన్నం ప్రభాకర్పై అనుచితమైన వ్యాఖ్యలు చేసి ఫ్లై యాష్లో 100 కోట్ల కుంభకోణం చేసిందని చెప్పి నిరాధారమైనటువంటి ఒక వ్యాఖ్యలు చేసినటువంటి యొక్క సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి గారి యొక్క మాటలను మేము అతను చేసిన వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తాము. బీసీ సంబంధించినటువంటి ఒక మంత్రి, బడుగు బలహీన వర్గాల నాయకుడు, గత రాజకీయ చరిత్రలో ఎక్కడ కూడా మచ్చలేనటువంటి అవినీతికి అన్యాయాలకు తావు లేకుండా నిజాయితీగా ఇవాళ తెలంగాణ ఓర్వలేక పాడి కౌశిక్ రెడ్డి అనుచితమైన వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. ఈ యొక్క సందర్భంగా నిరాధారమైనటువంటి యొక్క వ్యాఖ్యలు చేసినటువంటి ఒక పాడి కౌశిక్ రెడ్డికి మేము బీసీ సంక్షేమ సంఘాల నుంచి ఒకటే డిమాండ్ ఇస్తున్నాం. నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేకపోతే మాత్రం ఈ కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి యొక్క బీసీ సంఘాలు నిన్ను ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించే ఒకసారి నీ చరిత్రను తెలుసుకో. నీ చరిత్ర ఏందో హుజూరాబాద్ ప్రజలకు తెలుసు. మొన్న ఎన్నికల్లో కూడా నువ్వు బ్లాక్మెయిల్ చేసి ఓటు వేసి గెలవకపోతే నా శవయాత్ర చూస్తానని చెప్పి ప్రజలని మానసికంగా బ్లాక్మెయిల్ చేసి గెలిచినటువంటి ఒక వ్యక్తివి. నీ గత చరిత్ర చూస్తే తెలుస్తుంది. ఉద్యోగాల పేరిట నువ్వు చేసినటువంటి యొక్క అక్రమాలు, కోకులను ఇవాళ ఈ ఒక్క అంశమే కాదు, గతంలో కూడా బీసీకి సంబంధించినటువంటి ఒక ముదిరాజు విలేకరి కూడా నువ్వు కొట్టినటువంటి ఒక సందర్భం, కులం పేరుతోటి దూషించినటువంటి ఒక సందర్భం. ఇప్పటికైనా దీన్ని పట్టుకోవడానికంటే ముందే ఇవాళ ట్రాన్స్పోర్ట్ అధికారులు పట్టుకొని వాళ్ళకు ఫైన్ వేసినటువంటి ఒక సందర్భం ముందు తెలుసుకోవాలి. నేనేదో కొండం తవ్వి ఎగర పట్టినటువంటి ఒక విధంగా ఇవాళ ఒక
రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక బీసీ ముఖ్యమంత్రి మీద అవాకులు చెవాకులు పేలితే నేను హైలైట్ అయిపోతా అనేటువంటి ఒక దురహంకార భావన మానుకోవాలని నేను చెప్తున్నాం. ఎక్కడ కూడా ఒక్క రూపాయి అవినీతి లేదు. గతంలో ఇవ్వబడినటువంటి టెండర్లు సజావుగా సాగుతున్నాయి. ఓవర్లోడ్ అయితే ఖచ్చితంగా ఆర్టీఏ అధికారులు పట్టుకుంటారు, వాళ్ళకు ఫైన్ ఇస్తారు, అది వాళ్ళ డ్యూటీ. ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు నిక్కచ్చిగా ఎక్కడ కూడా ట్రాన్స్పరెంట్గా ఇవాళ ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వ పాలన కానీ ప్రజాపాలన కొనసాగించినటువంటి ఒక ధర్మిల ఈ దిక్కుమాలినటువంటి యొక్క నిరాధారమైనటువంటి యొక్క వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని చెప్పి ఈ యొక్క సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డిని మేము హెచ్చరిస్తున్నాం. నీ యొక్క తీరు మార్చుకో, నీ యొక్క పద్ధతి మార్చుకో, లేకుంటే మాత్రం రాష్ట్రంలో ఉండేటువంటి యొక్క యావత్ భోజన సమాజం అంతా కూడా నేను చీకొడతారు. రేపు రాబోయే కాలంలో నేను ఎక్కడ కూడా నీడ లేకుండా చేస్తానని చెప్పి ఒక సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. పాడి కౌశిక్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, ఖబర్దార్ పాడి కౌశిక్ రెడ్డి, ఖబర్దార్ పాడి కౌశిక్ రెడ్డి. మంత్రి పొన్నంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి. ఎదిగినవు, టార్గెట్ ఎత్తు ఎదిగినవు. అదేవిధంగా ఎమ్మెల్యేగా నీకు ఉన్నటువంటి ఇక్కడ ప్రజలు ఒక అవకాశం ఇచ్చేరు. ఎమ్మెల్యేగా ఇవాళ హోందాగా గౌరవప్రదంగా ఉండేటువంటి ఒక వ్యక్తి అక్కెరానటువంటి ఒక వ్యాఖ్యలు వార్తలలో నిలవడం కోసం ఇవాళ మంత్రి గారి మీద మాట్లాడితే నేను వార్తల్లో నిలిచిపోతా, హైలైట్ అయిపోతా అనేటువంటి ఒక దురహంకారంతో ఈ బీసీ బిడ్డ అనేటువంటి ఒక పొన్నం ప్రభాకర్ మీద ఈ దిక్కుమాలనే వ్యాఖ్యలు చూస్తే బాగుంటుంది బిడ్డ, ఖబర్దారని చెప్తున్నాం. ఒకసారి ఆలోచన చేయాలి రాష్ట్ర ప్రజలు కూడా. ఫ్లై యాష్ అనేది ఎన్టీపీస్ నుంచి ఖమ్మం వరకు హైవేల కోసం ట్రాన్స్పోర్ట్ చేయబడేటువంటి ఒక బూడిద. ఇది కేవలం ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి ఒక టెండర్ మాత్రమే పిలుస్తారు. ఈ బూడిదను ఉచితంగా నేషనల్ హైవేకి సప్లై చేస్తారు. ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఈ యొక్క టెండర్లు జరిగినటువంటి ఒక ప్రక్రియ. ఇప్పుడు ఏదో ట్రాన్స్పోర్ట్లో ఈయనే